Hi children. Already previous class lo meeku chapter 1 chundana. Now open your textbook everyone. Page number 37. Previous class lo already page number 37 lo ee third table lo ఏదైతే ఉందో అవి ఆల్రెడీ 1 2 3 ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ 3 do your home. Okay. Yes. Turn the page. Page number 40. Turn the page. Page number 40. Sorry children. Page number 39. Page number 39. Recognize the basic geometrical shapes is used in the following patterns and draw the basic shape. Shapes in the space provided. One is done for you. So, ఇక్కడ మనకి కొన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట. మనకి సమ్ పిక్చర్స్ అనేవి మెన్షన్ చేశారు. ఆ పిక్చర్స్ ఏంటి అనేది వాటిని ఎలా పిలుస్తారు ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ చూడండి, see the text book everyone. A tessellations of triangle. Tessellations అంటే ఏంటి? ఫస్ట్ దాని గురించి మనకి టెస్లేషన్స్ అంటే ఏంటంటాడు అనేది క్లారిటీగా తెలియాలి. ఓకే, ఏమంటాడు? ఒక చూడండి, ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఏవైతే రిపీటింగ్ ఒకేలా ఎక్కువ శాతం ఉంటాయో వాటినే టెస్లేషన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు కదా. ఏ టెస్లేషన్స్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇలా వన్ పిక్చర్ ఉంది కదా మనకి ట్రయాంగిల్ షేప్ లో. సో ఇలాంటి పిక్చర్స్ మోర్ దెన్ చూడండి, ఫస్ట్ ఏ బాక్సెస్ ఈ మొత్తం ఓవరాల్ అన్ని ట్రయాంగిల్స్ ఏనా. సో ఇలా ఉండే వాటిని టెస్లేషన్స్ అంటారు. ఓకే, ఫస్ట్ వన్ నాడు క్లియర్ చేస్తాడు. సెకండ్ వన్ మనం చేయాలి. సెకండ్ వన్ చూడండి అన్న, ఈ బాక్సెస్ లో కనిపిస్తుంది కదా స్క్వేర్. ఏంటివి? స్క్వేర్ బాక్సెస్ అన్నమాట. సో ఇక్కడ ఏమని రాయాలి? టెస్లేషన్స్ ఆఫ్ స్క్వేర్. సెకండ్ దాని ఆన్సర్ ఏంటన్నా స్క్వేర్. ఓకే, సెకండ్ వన్ ఏంటి? స్క్వేర్. థర్డ్ వన్ చూడండి అన్న, ఏ టెస్లేషన్స్ ఆఫ్ హెక్సాగాన్ అంటే చూడండి, హెక్సాగాన్ అనే పిక్చర్ ఎలా ఉంటుంది? స్క్వేర్ అనేసరికి మనకి ఇలా బాక్స్ రూపంలో ఉంది. బట్ చూడండి, ఏ టెస్లేషన్ ఆఫ్ హెక్సాగాన్ అంటే అది ఎలా ఉంది షేపు? సో ఇలా ఉంటే హెక్సాగాన్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ హెక్సాగాన్. నెక్స్ట్ చూడండి, సి కంప్లీట్ అయిపోయింది. డి చూడండి నాన్న, పెంటగాన్. చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సేమ్ హెక్సాగాన్ అండ్ పెంటగాన్ అనేది కూడా ఒకేలా ఉంటుంది. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. 1 2 3 4 5 6 గనక వస్తే హెక్సాగాన్. అలా కాకుండా 5 చూడండి, so this is the pentagon. Okay, pentagon. Okay, ఇలా ఉన్నాయి కదా. సో లాస్ట్ వన్ చూడండి అన్న, turn the page everyone. turn the page. చూడండి, ఇక్కడ కూడా మనకి చూడండి ఏ టెస్లేషన్ ఆఫ్ హెక్సాగాన్. చూడండి, సేమ్ దీనికి లాంటివే నెంబర్ ఆఫ్ అవి ఎక్కువ ఉన్నాయి. So that is called hexagon. Okay. Next, second చూడండి, using the following geometrical shapes make a pattern on your own. So ఇక్కడ ఏమంటున్నాడు? కొన్ని షేప్స్ అనేవి వాడు ఇచ్చాడు, అవి మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాడు. సో వీటిలో ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ రిమైనింగ్ 3 మీరు చేయాలి. ఓకేనా? సో అదేంటి? ఫస్ట్ వన్ చూడండి అన్న, మనకి ఒక బాక్స్ ఇలా ఒక చూడండి ఒక డైమండ్ షేప్ లో కనిపిస్తుంది ఇది మనకి, అవునా? సో దాని ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవ్వాలంటే సేమ్. సో ఇలా డైమండ్ షేప్ చూడండి, డైమండ్ అంటే అదే రోంబస్ అనే షేప్ అన్నమాట ఇది. సో అలా కంటిన్యూ అవుతూ మనకి ప్యాటర్న్ అనేది కనిపిస్తుందా? సో అదే విధంగా నెక్స్ట్ పిక్చర్ లో చూడండి, ఏమి ఇచ్చాడు? ఇదేంటి? ఇప్పుడే కదా చెప్పాను, హెక్సాగాన్. ఇదేంటి? హెక్సాగాన్. ఈ షేప్ లో ఉంది కదా, 6 వచ్చినాయి కదా మనకి. సో ఇలా ఉంటే హెక్సాగాన్. ఓకే, సో ఇలా కాకుండా ఓన్లీ 5 ఉంటే పెంటగాన్. ఓకేనా? నెక్స్ట్ సో ఇది మనకి
పక్కనే ఈ షేప్ పక్కనే ఏమొచ్చింది ట్రయాంగిల్. సో ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వాలంటే నెక్స్ట్ మళ్ళీ హెక్సాగాన్ చూడండి. సో అది రిపీట్ అవ్వాలి నెక్స్ట్ ట్రయాంగిల్. సో ఇలా మీరు ఈ పిక్చర్స్ ద్వారా ఇవన్నీ కంప్లీట్ చేయాలి. ఓకే, డూ ఎట్ హోమ్. ఓకే, నెక్స్ట్ టర్న్ ద పేజ్ 41. పేజ్ నెంబర్ ఎంతన్నా 41. ఏమంటున్నాడు సిమెట్రీ ఇన్ ప్యాటర్న్స్. సిమెట్రీ ఇన్ ప్యాటర్న్స్ సమ్ పిక్చర్స్ ఇచ్చాడు, 3 పిక్చర్స్ ఇచ్చాడు మనకి. ఆ పిక్చర్స్ ఇచ్చి సమ్ మ్యాటర్ కూడా ఉంది. మ్యాటర్ ఏంటనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లుక్ ఎట్ ద పిక్చర్స్ అండ్ అబోవ్. వాట్ ఈస్ ద కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అందులో కామన్గా ఏముంది అని మనం క్వశ్చన్ చేస్తున్నాడు వాడు. ఆల్ ద పిక్చర్స్ క్యాన్ బి ఫౌండెడ్ along a particular line in a such way that one of the picture is mirror image of the other of. Such a figure is known as symmetrical figure. So ఇక్కడ మనకి butterfly, heart symbol and one vertical box. చూడండి వెర్టికల్ షేప్ లో కొంచెం పొడుగ్గా ఉంది కదా, సో అందుకనే వెర్టికల్ అంటున్నాను. ఓకేనా, చూడండి. సో ఇక్కడ మనకి ఈక్వల్ అనమాట, అంటే మనకి పిక్చర్ అనేది ఒక హాఫ్ పిక్చర్ ని మిర్రర్ మనం అర్థం చూసుకుంటూ ఉంటాం కదమ్మా. సో అందులో కనుక హాఫ్ పిక్చర్ ని మాత్రమే చూపించామనుకో, రిమైనింగ్ ఈ సైడ్ హాఫ్ చూపిస్తాం, మనకు ఆ మిర్రర్ లో ఏం కనిపిస్తుంది, అదే హాఫ్ మళ్ళీ రిపీట్ గా కనిపిస్తుంది. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి హార్ట్ సింబల్ ఇచ్చాడు, హార్ట్ సింబల్ ఇలా ఇచ్చాడు. సో దీన్ని ఆఫ్ చేశాను, ఈ ఆఫ్ మిర్రర్ వైపు చూపిస్తున్నాను. సో రిమైనింగ్ ఆఫ్ ఈ మిర్రర్ లో ఇలా కనిపిస్తుంది కదా మనకి. సో ఏ ఆఫ్ అయితే చూపిస్తున్నానో అదే ఆఫ్ మనకి మిర్రర్ లో కనిపిస్తుంది. బట్ అదే విధంగా చెప్తున్నాడు. అలాగే బటర్ఫ్లై అండ్ వెర్టికల్ బాక్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఎక్సర్సైజ్ 4. ఏమంటున్నాడు ఇక్కడ ఎక్సర్సైజ్ 4 లో కంప్లీట్ ద అదర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ టు ఫ్రమ్ ఇన్ ఏ సిమెట్రికల్ ఫిగర్. సో ఇక్కడ మనకి సమ్ ఫిగర్ ఇచ్చాడు, ఒక బాక్స్ ఇచ్చాడు కదా. సో ఇలా మనకు ఒక బాక్స్ అనేది ఇచ్చాడా. సో ఇలా చూడండి మనకి ఇలా ఇలా లైన్లు చేస్తూ డ్రా చేశాడు. సో ఇలా లైన్స్ అనేవి డ్రా చేస్తూ ఒక బాక్స్ షేప్ లో ఒక బాక్స్ ని అరేంజ్ చేసి చూపిస్తున్నాడు. ఓకేనా, సో ఆ బాక్స్ ఏమైంది, సమ్ పిక్చర్ ఉందంట. సో ఆ పిక్చర్ ఆఫ్ ద పిక్చర్ అడుగు ఆఫ్ పిక్చర్ ఇచ్చాడు, ఏదో ఒక పిక్చర్ ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడు, ఫస్ట్ ఒకటి 2 పిక్చర్స్ ఇచ్చాడు కదా, ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇలా ఇచ్చాడు, సీ దట్ బోర్డ్ ఎవ్రీవన్, ఈ పిక్చర్ ఇలా ఇచ్చాడు అన్న. సో హాఫ్ పిక్చర్ ఇచ్చాడు, రిమైనింగ్ ఆఫ్ చేయమంటున్నాడు. ఎలా కంప్లీట్ చేయాలి, సో మనకి అక్కడ చూడండి రిమైనింగ్ ఆఫ్ చూడండి ఒక ట్రయాంగిల్ వస్తుంది మనకి షేప్ అబ్జర్వ్ చేస్తే. ట్రయాంగిల్ షేప్ కింద ఒక పిక్చర్ అనేది కంప్లీట్ అయింది. అలా ఈ రిమైనింగ్ పిక్చర్ ని కూడా కంప్లీట్ చేయమన్నాడు. ఓకే, ఫస్ట్ వన్ నేను చేశాను కదా, సెకండ్ వన్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఓకేనా, టర్న్ ద పేజ్. ఓకే, టర్న్ ద పేజ్. చూడన్నా ఏవో సమ్ పిక్చర్స్ ఇచ్చాడా, వేట అబ్జర్వ్ చేద్దాం. కెన్ యూ డివైడ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ ఫిగర్ ఇన్ సచ్ ఏ వే that one part is the exact mirror image of the other part. Is same figure more than one line is possible. One is done for you. So ఏమంటున్నాడంటే ఇక్కడ సమ్ పిక్చర్స్ ఇచ్చాడు. See the text book everyone. ఈ పిక్చర్స్ నంట హాఫ్ పార్ట్ కింద చేశాడు. సో ప్రతి పిక్చర్ ని ఆఫ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో చేసి ఏం చేశాడు, ఒక హాఫ్ పార్ట్ కింద గీసి ఫుల్ ఓ పిక్చర్ ని హాఫ్ పార్ట్ చేసి మిర్రర్ లో చూపిస్తున్నాడు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఏ ఆఫ్ అయితే చూపిస్తున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అదే ఆఫ్ అనేది మిర్రర్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అద్దం ముందు నుంచుంటాం, మనం ఎలా ఉన్నామో అలాగే కనిపిస్తాం. అవునా, మనం నుంచుంటుంటే వేరే వాళ్ళు వచ్చి కనిపిస్తారు, అందులోని కనిపించరు కదా. సో ఇది కూడా అంతే, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ అలాగా ఇదిగో ఇటు సైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అలా. ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. See the board. First one picture. సో ఇలా వన్ పిక్చర్ ఇచ్చాడు, చాలా పిక్చర్స్ ఇచ్చాడు. సో నేను ఒక 2 పిక్చర్స్ మాత్రమే తీసుకున్నాను. అవి ఏంటి అనేది చూడండి ఒకసారి. ఏమంటున్నాడంటే ఫస్ట్ ఈ పిక్చర్ ఉందా, సో ఇదే పిక్చర్ ని ఆఫ్ చేశాడు. ఆఫ్
అంటే సగం, హాఫ్, సగం చేశాడు నాన్న. ఈ రిమైనింగ్ చేసి సో దీన్నే మిర్రర్ లో చూపిస్తున్నాడు. ఇమేజింగ్, ద ఇమేజింగ్ ఆఫ్ మిర్రర్ ఏమంటాడు, ఆ ఇమేజ్ ని మిర్రర్ లో చూపిస్తున్నాడు. సో అప్పుడు మనకి రిమైనింగ్ పార్ట్ అనేది కూడా కనిపిస్తుందా లేదా? సో ఈ రిమైనింగ్ పార్ట్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా ఒక బాక్స్ చూడండి, ఇలా ఇచ్చాడు ఒక బాక్స్. సో దాన్ని ఇలా ఉంది, ఇలా ఉన్న ఈ బాక్స్ ని సో ఆఫ్ చేశాను. ఈ ఆఫ్ మనకి ఒరిజినల్, బట్ మిర్రర్ కి వచ్చేసరికి ఈ ఆఫ్ కనిపిస్తుంది. సో ఫుల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో అలాగే ఇక్కడ కూడా చూడండి యారో మార్క్స్, ఈ సింబల్ కూడా. సో దాన్ని మనం ఇలా ఆఫ్ చేయొచ్చు, ఇలానో ఆఫ్ చేయొచ్చు. ఏ రకంగా ఆఫ్ చేసినా మనకి మిర్రర్ లో అనదర్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. మనం చూపించిన ఆఫ్ మళ్ళీ మనకి రిపీట్ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మూన్ అంటే మూన్ ఒక రౌండ్ గా ఒక అదేంటి బాల్ షేప్ లో ఒక ఫిగర్ కనిపిస్తుంది కదా. చూడండి ఒక స్మైల్ గా ఇస్తూ చూడండి చక్కగా ఇలా ఉంది మనకి ఫిగర్. సో దాన్ని ఇలా ఆఫ్ చేశాను అనుకో, ఈ ఆఫ్ మిర్రర్ కి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ ఇదే ఆఫ్ మనకి మిర్రర్ లో కనిపిస్తుంది కదా. సో అదే చెప్తున్నాడు, అలా రిమైనింగ్ పార్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, మేక్ ఏ నెంబర్ ప్యాటర్న్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్, వన్ ఈస్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ సమ్ నెంబర్స్ ఇచ్చాడు అన్న, ఏమి బాక్సెస్ లో నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నిటిని ఒక అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అంటే చూడండి, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఓకేనా? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ అంటే మనకి ఇక్కడ చూడండి బాక్స్ లో నెంబర్స్ ఇచ్చాడు కదా. ఫస్ట్ చూడండి, ఫస్ట్ బాక్స్ లో 50, 36, 46, 42, 84, 48, 38, 40. సో ఇలా మనకి ఒక బాక్స్ లోని సమ్ నెంబర్స్ అనేవి ఇచ్చాడు. సో వాటిలో మనకి స్మాల్ నెంబర్ ఏది, అబ్జర్వ్ ఎవ్రీవన్. సో ఇందులో మనకి స్మాల్ నెంబర్ ఏది 36, 38, 40, 42, 44, 46, 48. సో మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఒక అసెండింగ్ ఆర్డర్. స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ నుంచి మనం ఒక అసెండింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ లో మనకి 12, 18, 15, 24, 9, 27, 30 or 21. సో మనం ఇక్కడ ఒక అసెండింగ్ ఆర్డర్ అనేది ఫాలో అవుతాం. సో ఏమంటాడు, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ నుంచి మొదలుపెట్టి బిగ్ నెంబర్ వరకు కంప్లీట్ చేస్తాం. అది ఎలా అనేది చూడండి. ఇందులో స్మాల్ నెంబర్ ఇది, స్మాల్ నెంబర్ 9. 9 ఆఫ్టర్ స్మాల్ నెంబర్ 12. 12 ఆఫ్టర్ స్మాల్ నెంబర్ 15. 15 ఆఫ్టర్ స్మాల్ నెంబర్ 18. 18 after small number 21. 21 after number 24. 24 after small number 27. 27 after small number 30. Is it clear everyone? Is it clear? చూడండి అన్న. సో ఇక్కడ మనకి స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, అక్కడ మనం ఏం ఫామ్ చేసాం, అసెండింగ్ ఆర్డర్ అనే దాన్ని ఫామ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, టర్న్ ద పేజ్. పేజ్ నెంబర్ 43. పేజ్ నెంబర్ 43. సీదా నెక్స్ట్ సి పార్ట్ చూడండి. సేమ్ అందులో కూడా స్మాల్ నెంబర్ ఏందన్నా 47. స్మాల్ నెంబర్ 47, 49, next 51, 53, 55, 57, 59 and 61. సో ఇక్కడ కూడా మనకి ఏం జరిగింది, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. స్మాల్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతూ బిగ్ నెంబర్ వరకు వెళ్తున్నాం. అంటే ఇక్కడ కూడా మనకి అసెండింగ్ ఆర్డర్ అనేది ఫామ్ అయింది. ఓకే, థర్డ్ వన్ చూడండి అన్న, ఈ పార్ట్.
ఈ పార్ట్ వచ్చేసరికి చూడండి, సో చాలా నెంబర్స్ ఇలా బాక్స్ రూపంలో చాలా నెంబర్స్ ఇచ్చాడు. 192, 98 అండ్ 143, 121, 165, 176, 187, 132, 154. What is a small number? So ఇందులో మనకి చాలా చిన్న నెంబర్ అంటే స్మాల్ నెంబర్ ఏదో గెస్ చేయగలరా? సో 121 ఇదే కదా. సో ఈ నెంబర్స్ అన్నిటిలో ఏది స్మాల్ నెంబర్? 121. ఆఫ్టర్ 132, సో ఇది. ఆఫ్టర్ 143, 143. నెక్స్ట్ 154, 165, 176. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 187, 198. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ చూడండి అన్న. సో ఇంకా రిమైనింగ్ 2 ఉన్నాయి కదా. సో అవి మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ find out which operation, addition, subtraction, multiplication or division is used to get the next number. Complete the pattern. So ఇక్కడ మనని ఏం చేయమంటున్నాడన్నా, ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేయాలి. వేటితో చేస్తున్నాడు? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. వీటిని యూజ్ చేసుకొని ఇక్కడ ఒక ప్యాటర్న్ నెంబర్ అనేది ఇచ్చాడు. సో దాంతో మనం ఇప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా, డివిజన్ చేయాలా అనేది ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? సీ ద బోర్డ్ ఎవ్రీవన్. ఫస్ట్ వన్ చూడన్నా, ఏ. సో వాడు గ్యాప్స్ ఇచ్చాడు కదా, సో నేను అవి అందుకే రైట్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని. ఓకే, ఏదైతే స్పేస్ ఉన్నదో అది స్పేస్ ఇలా యాజ్ టీజ్గా ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని యాజ్ టీజ్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే నోట్ చేస్తాను. ఓకే, చూడండి అన్న. ఫస్ట్ ఏ అంటే మనకి ఇక్కడ ఎడిషన్ ప్లస్ 3 ఏం చేశాడు? 7, 10, 13. సో ఎంత ఈ 3 నెంబర్స్కి ఎంత డిఫరెన్స్ ఉంది? సో 10కి అండ్ 7కి ఎంత డిఫరెన్స్? 3 నెంబర్స్. ఓకే, 3 నెంబర్స్ డిఫరెన్స్తో వస్తుంది. 7కి 3 యాడ్ చేస్తే 10, 10కి 3 యాడ్ చేస్తే 13, 13కి 3 యాడ్ చేస్తే 16, 16కి 3 యాడ్ చేస్తే 19, 19కి 3 యాడ్ చేస్తే 21. సో ఇక్కడ చూడండి, 7కి ఒకసారి చూడండి అన్న, సారీ 23 యాడ్ చేయాలి కదా, 23. ఓకే, సారీ 22. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? చూడండి అన్న, 7కి 3 యాడ్ చేసాం కాబట్టి 10 అన్న, 10కి 3 యాడ్ చేసాం కాబట్టి 13, 13కి 3 యాడ్ చేసాం కాబట్టి 16, 16కి 3 యాడ్ చేసాం కాబట్టి 19, 19కి 3 యాడ్ చేసాం కాబట్టి 22. సో ఈ నెంబర్స్కి మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 3 నెంబర్. సో 4 అంటే దీని ముందు నెంబర్ ఎంత అయి ఉండాలి? 7కి ముందు నెంబర్ ఎంత అయి ఉండాలి? బిఫోర్ నెంబర్ 4 అంతే కదా. 4కి 3 యాడ్ చేయడం వల్ల 7 వచ్చింది. సో అలాగే 1కి 3 యాడ్ చేయడం వల్ల 4 వస్తుంది. ఓకే, సెకండ్ చూడండి అన్న, సెకండ్ వన్ బి. 34, 42 and 50. సో చూడండి అన్న, ఇక్కడ మనకి ఏం జరిగింది? యాడింగ్ బై 8, యాడింగ్ బై 8 అంటే 34, 34కి 8ని యాడ్ చేస్తే 42 యాడింగ్. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఎడిషన్. అంటే మనల్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్ ఆర్ డివిజన్స్ ని యూజ్ చేసి నెంబర్స్ చేయమన్నాడు, అవునా? సో అందుకని మనం ఫస్ట్ నెంబర్లో ఏం యాడ్ చేసాం? ఎడిషన్. ఓకే, అండ్ సెకండ్ వన్ కూడా ఎడిషన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 34కి ఆఫ్టర్ 8, 34కి 8 యాడ్ చేస్తే 42, 42కి 8 యాడ్ చేస్తే 50, 50కి 8 యాడ్ చేస్తే 58, 58కి 8 యాడ్ చేస్తే 66,
66 కి 8 యాడ్ చేస్తే 74. Is it clear everyone? So 58, 54. Okay, is it clear? Next చూడండి దీని ముందు నెంబర్స్ ఉన్నాయి కదా. సో మనం దీని ముందు నెంబర్ ని ఎంత మైనస్ చేసుకోవాలి కరెక్ట్ గా ఆన్సర్ రావాలంటే దానికంటే ముందు చూడండి ఇక్కడ 2 ఉంది కదా. 2 కి 8 యాడ్ చేస్తే 10. 10 కి 8 యాడ్ చేస్తే 18. 18 కి 8 యాడ్ చేస్తే ఎంత 26. Is it clear everyone? And third one చూడండి third C space 99 93 87 and space. సో ఇక్కడ ఏం జరిగింది మనకి చూడాలి ఇక్కడికి వచ్చేసరికి మనం ఎడిషన్ చేసాం ఈ 2 రోస్ లోని ఎడిషన్ చేసాం బట్ థర్డ్ వన్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేస్తున్నాడు మనకి ఇక్కడ క్లియర్ గానే అర్థమైపోతుంది ఎంత మైనస్ చేశాడు అనేది చూడండి 99 ని -3 చేశాడు సో ఈ 2 నెంబర్స్ కి ఎంత డిఫరెన్స్ వచ్చిందంట మనకి చూడండి 99 కి 93 ని మైనస్ చేశాడు సో మనకి ఎంత డిఫరెన్స్ ఇక్కడ 6 మాట 6 నెంబర్ డిఫరెన్స్ వచ్చింది ఓకే చూడండి 99 లో నుంచి -6 ని తీస్తే 93 ఆన్సర్ వస్తుంది ఇప్పుడు 93 నుంచి 87 అంటే 6 మైనస్ చేస్తే 87 వస్తుంది ఆన్సర్ ఓకేనా ఇస్ ఇట్ క్లియర్ అలా అర్థమైంది కదా నాన్న సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో కూడా మీకు నేను చెప్తాను చూడండి సో 87 ని 6 మైనస్ చేస్తే మనకి 81 ఆన్సర్ ఓకే సో అలా మనకి ఒక ప్యాటర్న్ అనేది కంటిన్యూగా కనిపిస్తుంది అక్కడ మనకి ఏం కనిపించింది సబ్ట్రాక్షన్ మైనస్ అంటే ఏంటన్నా సబ్ట్రాక్షనే కదా ఇస్ ఇట్ క్లియర్ మైనస్ అంటే మనకి సబ్ట్రాక్షనే కదా సో అక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకున్నాం డి పార్ట్ చూడండి డి సో డి వచ్చేసరికి 54 స్పేస్ 42 స్పేస్ 34 30 అండ్ స్పేస్ ఓకే సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ 54 అనేది ఇక్కడ మనం ఎడిషన్ చేసాం ఫస్ట్ రోమన్స్ లో ఎడిషన్ చేసాం తర్వాత వచ్చేసరికి సబ్ట్రాక్షన్ చేసాం సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్స్ చేయాలి ఏం చేయాలన్నా మల్టిప్లికేషన్ సో అంటే ఇంటూ చేసుకుంటూ రావాలి ప్రతిదాన్ని ఇంటూ చేసుకుంటూ వచ్చాడు చూడండి ఏమి ఇచ్చాడు 54 ఇచ్చాడు అంటే మనం అక్కడ మల్టిప్లికేషన్ ఇంటూ 10 చేయాలి ఓకే 10 కింద డిఫరెన్స్ ఉంది మనకి చూడండి వాడు ఏమి ఇచ్చాడు 54 ఓకే సో అండ్ ఇది సబ్ట్రాక్షన్ కాదు మల్టిప్లికేషన్ కాదు చూడండి సబ్ట్రాక్షన్ చూడండి ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి డి పార్ట్ ఉంది కదా డి 54 ఇక్కడ కూడా మనకి సబ్ట్రాక్షనే కనిపిస్తుంది అబ్జర్వ్ చేస్తే మైనస్ చూడండి 54 -4 చేస్తే 50 నుంచి -4 తీస్తే 46 లో నుంచి -4 తీస్తే 42 లో నుంచి -4 తీసేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 38 సో మనం ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేసాం నాన్న కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ రోమన్ మళ్ళీ చెప్తున్నాను ఇది సబ్ట్రాక్షన్ చేసాం ఆఫ్టర్ డి కూడా మనం సబ్ట్రాక్షనే చేసాం చూడండి 54 50 46 42 38 34 అండ్ 30 ఇంకా మైనస్ చేస్తే ఎంత వస్తుంది 24 ఓకే అవునా కాదు కదా 26 ఓకేనా 4 నెంబర్స్ ని మనం మైనస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి 30 నుంచి 4 తీసేస్తే 36 వస్తుంది ఓకేనా నాన్న నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి డిఎఫ్ జి సో ఇవి మీరు ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఓకేనా నాన్న ఆల్రెడీ 4 ఎగ్జాంపుల్స్ నేను చెప్పేశాను కదా రిమైనింగ్ 3 మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ టర్న్ ద పేజ్ మెంటల్ మ్యాథ్స్ డూ ఎట్ హోమ్ ఓకే ఈ మెంటల్ మ్యాథ్స్ అనేది డూ ఎట్ హోమ్ దగ్గర మీరు ఒకసారి ట్రై చేయండి అదంతా అబ్జర్వ్ చేస్తారు పోతే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు దాకా ప్యాటర్న్స్ అనేవి చెప్పాను కదా దాంట్లో ఇవన్నీ సో ఓకేనా నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 45 హార్డ్ క్వశ్చన్ స్టాండ్ ద ప్యాటర్న్ అండ్ ఫిల్ ఇన్ ద బాక్సెస్ ఇక్కడ మనకి చూడండి బ్రౌన్ అండ్ బ్లూ కలర్లో సమ్ బాక్సెస్ ఇచ్చాను ఇది చూడండి చాలా సింపుల్గా ఉంటుంది
బాగుంటుంది కూడా చూడండి, చేయడానికి మీరు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. ఏంటది చూడండి, మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెరూన్ అండ్ బ్లూ ఇచ్చాడు. ఈ మెరూన్ నేను కంప్లీట్ చేస్తాను. బ్లూ వచ్చేసరికి మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి. రెండు నేను చెప్పేస్తే మీరు ఎగ్జైట్మెంట్గా ఉండదు కదా, ఇది ఎలా వస్తుందని. సో ఇది నేను చేస్తాను, ఇది మీరు చేయండి. ఓకేనా? సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సమ్ బాక్సెస్ ఇలా ఇచ్చేయండి అన్న మనకి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా ఉంటుందా అనిపిస్తుందండి మీరు అబ్జర్వ్ చేస్తే. సో వాడిచ్చిన నెంబర్స్తోనే చేయొచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఒక ట్రీ ఉంటుంది కదా, దానిలో ఫామ్ అవుతుంది అనమాట ఇది. ఒక ట్రీ ఎలా అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయో, సో అలా ఒక ట్రీ నుంచి ఫామ్ అయినట్టు కనిపిస్తుంది మనకి అబ్జర్వ్ చేస్తే. చూడండి, 3 4 6 3 7 6 9. సో దీన్ని మనం ఎలా ఫామ్ చేయాలి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ చూడండి, నేను ఆన్సర్స్ రెండింటికి వేసాను. చూడండి ఒకసారి. 3 + 4 ఎంత? 7. ఈజ్ క్లియర్? ఓకే, 3 + 4 7. నెక్స్ట్ ఇక్కడికి రండి. 6 + 3 9. ఓకే, నెక్స్ట్ ఇది మిగిలిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇది మిగిలిపోయింది కాబట్టి దీన్ని ఎలా చేయాలి? 7 + 6. 7 + 6 = tell me anyone. 7 + 6 చెప్పాలి, ఎవరైనా తెలుసా? నో. ఓకే, 13. సో 7 + 6 13. నెక్స్ట్ చూడండి, ఈ నెంబర్ 6 + 9. 6 + 9. సో ఆన్సర్ ఎంత? 15. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, లాస్ట్ వన్ 13 + 15. ఆన్సర్ ఏంటి? 28. ఇస్ ఇట్ క్లియర్? చూడండి అన్న, మనం దీని నుంచి దీన్ని కౌంట్ చేసుకున్నాం. ఫస్ట్ దీనికి ప్లస్, ఈ రెండు 2 నెంబర్స్కి ప్లస్ చేస్తూ దానికి వచ్చిన ఆన్సర్ని బాక్స్లో వేసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని ప్లస్ చేస్తూ ఈ బాక్స్లో 9 వేసాం. సో మిడిల్ వన్ ఒకటి మిగిలిపోయింది కాబట్టి సో దీన్ని ప్లస్ చేసాం. నెక్స్ట్ దీంతో ప్లస్ చేస్తే ఆన్సర్ ఇది, దీంతో ప్లస్ చేస్తే ఇది ఆన్సర్. సో ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చిన లాస్ట్ ఆన్సర్ 28. ఇస్ ఇట్ క్లియర్? సెకండ్ పిక్చర్ మీరు ట్రై చేస్తారా? ట్రై చేయండి, బాగుంటుంది. సో మీకు ఒకవేళ ఆన్సర్ రాకపోతే అప్పుడు నాకు కాల్ చేసి అడగండి, అప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? సో హార్డ్ క్వశ్చన్స్ అంటే అన్నీ నేనే చేసేస్తే మీరేం చేస్తారు? సో ఇంటి దగ్గర మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి అన్న, యాక్టివిటీస్. ఓకే, ఎస్, మనకి ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్యాటర్న్స్ అనేది. సో మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఇవి టెక్స్ట్ బుక్ తీసుకొని ప్యాటర్న్స్ అనేవి ఫస్ట్ చాప్టర్ అంతా ఫుల్గా ఒకసారి చదవండి. అది చదివితే ప్యాటర్న్స్ అంటే అర్థం ఏంటో నేను చెప్పినవన్నీ మీకు మైండ్లో గుర్తొస్తూ ఉంటాయి చదువుతూ ఉంటే. సో అలా చేయడం వల్ల ఎగ్జామ్లో ఒకవేళ మనకి ఇచ్చినా అవి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? సో అందరూ టెక్స్ట్ బుక్లో నేను చెప్పినవన్నీ ట్రై చేయండి. సెకండ్ వన్ మీరు స్లేట్ వర్క్ కూడా మర్చిపోకుండా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.